ఐర్లాండ్ సిరీస్ కంప్లీట్ అయిన తర్వాత ఇండియా ఈ సిరీస్ ఓడిపోవడానికి నాకు కొన్ని రీజన్స్ కనిపించాయి. అదేంటంటే ఫస్ట్, ఇండియా కండిషన్కి అండ్ ఫారెన్ కండిషన్కి మన వాళ్ళు అలవాటు పడలేదనిపించింది. అండ్ మొన్నటి వరకు ఐపీఎల్ ఆడారు, ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ఆడారు. సడన్గా ఐర్లాండ్ టూర్కి వచ్చి అండ్ ఆ కండిషన్కి ఆ పిచ్కి అలవాటు పడక ఓడిపోయారు అనిపించింది. అండ్ నెక్స్ట్, బ్యాటింగ్ అయితే కంప్లీట్లీ పూర్ పర్ఫార్మెన్స్. ఓపెనర్ సంజు శాంసన్ కంప్లీట్ ఫెయిల్ అయ్యాడు. అండ్ వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఇవ్వకపోవడం కూడా ఇది వన్ ఆఫ్ ద రీజన్. అండ్ మిడిల్ ఆర్డర్ కూడా కంప్లీట్గా ఫెయిల్ అయింది. అండ్ నెక్స్ట్, మన ఇండియా బౌలింగ్ కూడా చాలా చాలా పూర్ పర్ఫార్మెన్స్. ఆఫ్ఘనిస్తాన్ మీద పెర్ఫామ్ చేసిన బౌలింగ్ ఐర్లాండ్ T20 మీద పెర్ఫామ్ చేయలేదు, ఈవెన్ దో ఐర్లాండ్ చిన్న టీం అయినా కూడా. అండ్ నెక్స్ట్ పాయింట్, కెప్టెన్సీ చేంజ్ అవ్వడం కూడా వన్ ఆఫ్ ది రీజన్. అండ్ మన టీమ్ కొత్త కెప్టెన్ తోటి కమ్యూనికేట్ అవ్వలేకపోవడం అండ్ సో మేబీ సజెషన్స్ అలా అర్థం కాకపోవడం మేబీ అయి ఉండొచ్చు ఆన్ ఫీల్డ్. సో అది కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్. అండ్ ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే ఐర్లాండ్ బౌలింగ్ కూడా చాలా బాగుంది. సో ఇండియా ఓల్డ్ ఛాంపియన్స్ ఇండియాని కంట్రోల్ చేయడం అంటే అది చిన్న విషయం కాదు. సో ఐర్లాండ్కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ ఈ సిరీస్ ఓడిపోవడం ద్వారా మనకి కొన్ని రికార్డ్స్ అనేవి బ్రేక్ అయిపోయినాయి. అవి ఏంటంటే 2023 ఆగస్టు తర్వాత సో మన ఇండియా ఫస్ట్ టైం T20 సిరీస్ అనేది ఓడిపోయింది. అండ్ నెక్స్ట్ 16 కన్సిక్యూటివ్ T20 సిరీసెస్ గెలిచిన ఇండియా ఈ 17th సిరీస్ T20 సిరీస్ అనేది ఓడిపోయింది. అది పెద్ద రికార్డ్ బ్రేక్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వరుసగా T20s ఓడిపోయిన అండర్ కెప్టెన్సీలో రిషబ్ పంత్ ఫస్ట్ ఉన్నాడు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. సో నెక్స్ట్ ఇంగ్లాండ్ సిరీస్కి మన ఇండియాకి ఆల్ బెస్ట్ చెప్తూ జై హింద్.